నమస్తే, దిస్ ఈజ్ అడ్వకేట్ అశోక్. పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి నేను పలానా నేరం చేశాను అని ఒప్పుకొని కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇస్తే అది కోర్టులో ఆ వ్యక్తికి శిక్ష పడడానికి ఉపయోగపడుతుందా, అది కోర్టులో పనిచేస్తుందా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లోని సెక్షన్ 25 ప్రకారం, అంటే ప్రస్తుతం ఉన్న BSA సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 ప్రకారంగా పోలీసులకు ఇచ్చినటువంటి కన్ఫెషనల్ స్టేట్మెంట్ చెల్లదు. అంటే నేను పలానా నేరం చేశానండి అని ఒక వ్యక్తి పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆ వ్యక్తికి శిక్ష పడేలాగా కోర్టులో ఏ విధంగానూ ఉపయోగపడదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో పోలీసులు వాళ్ళకున్న పవర్ని, ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించి ఈ ముద్దాయిని భయభ్రాంతులకు గురి చేసి చెయ్యని నేరాన్ని కూడా చేసినట్టుగా ఒప్పించి స్టేట్మెంట్ తీసుకునే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి సెక్షన్స్ని పెట్టడం జరిగింది. కాబట్టి ఆ వ్యక్తికి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని ఆ వ్యక్తికి శిక్ష పడే అవకాశం లేదు. కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏంటి అంటే, ఒక వ్యక్తి నేను పలానా నేరం చేశానండి అని చెప్పిన తర్వాత దానికి సంబంధించి ఏమైనా కొరాబరేటివ్గా ఆర్టికల్స్ కానీ, అంటే వెపన్స్ కానీ, థింగ్స్ కానీ ఏమైనా దొరికితే వాటిని బేస్ చేసుకుని ఈ వ్యక్తికి శిక్ష పడే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు ఎలాంటి శిక్ష పడే అవకాశం లేదు, కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్ని ఆధారం చేసుకుని.